సౌందర్య మరణం వెనుక ఉన్నది నటుడు మోహన్ బాబు అని తక్షణమే ఆయనపై చర్యలకు ఆదేశించాలని లేఖలో పేర్కొన్నాడు. ఖమ్మం జిల్లాకు చెందిన ఎదురుగట్ల చిట్టిమల్లు అనే వ్యక్తి గతంలో అనేక సార్లు నటి సౌందర్య మరణంపై పలు సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె మరణం వెనుక మోహన్ బాబు ఉన్నాడని, ఆమె ఆస్తి లాక్కోవడానికే ఆమె హెలికాప్టర్ ప్రమాదంలో మరణించేలా చేశాడని, ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్కు వినతి పత్రం అందించాడు. తాజాగా ఇదే విషయం మీద సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు, ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, పోలీస్ కమిషనర్, డీసీపీ, ఏసీపీలకు ఫిర్యాదు లేఖ రాశారు. మంచు మోహన్ బాబుపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని లేఖలో ప్రశ్నించారు. సౌందర్య మరణంలో మంచు మోహన్ బాబు పాత్ర ఉందని, ఆమె భర్తతో కుమ్మక్కే న్యాయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అయితే వారు ఆరోపించడం జరిగింది. డబ్బు, హోదా బలంతో ఎందరినో బెదిరించి చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని, ఆయన అతనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో నిజం తెలియడానికి సోషల్ మీడియా లేదా పత్రికలను అడ్డుకుంటున్నారని అన్నారు. భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పిస్తుంది, కానీ మంచు మోహన్ బాబుకి ఎందుకు వర్తించడం లేదని నిలదీశారు. 20 ఏళ్ల క్రితం జరిగిన ఈ కేసును తిరిగి విచారించాలని, మంచు మోహన్ బాబుపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో న్యాయం కోసం తన ప్రాణాలైనా అర్పిస్తానని, దశల వారి ఉద్యమం చేస్తానని ప్రకటించారు. సౌందర్య ఆత్మకు శాంతి చేకూర్చేందుకు, స్త్రీల గౌరవం కోసం ఈ పోరాటం చేస్తున్నట్లుగా వారు తెలిపిన వార్త అయితే నిన్న సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టింది. ఇక నెక్స్ట్, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, తిరుమలలో హిందువులే పనిచేయాలి అనే వార్త కూడా నిన్న హైలైట్గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన నిన్న తిరుమలలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముంతాజ్ హోటల్ దేవాలయకు స్థల కేటాయింపు రద్దు చేస్తున్నట్లుగా తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో టీటీడీ ఆస్తులు అన్యక్రాంతం కానివ్వమని ఆయన అన్నారు. టీటీడీ ఆస్తులను ఆక్రమిస్తే తిరిగి స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మిస్తామని సంచలన ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు. తిరుమల ఆలయంలో హిందువులే పనిచేయాలి, ఆలయ పవిత్రతను కాపాడాలని పిలుపునిచ్చారు. తిరుమల ఆలయంలో సాగునీటి, తాగునీటి సమస్య రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా మనవడు నారా లోకేష్ కుమారుడు దేవాంశు పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి భారీ విరాళం అందజేశారు. అనంతరం భక్తులకు భోజనం కూడా వడ్డించారు. అంతకుముందు సీఎం చంద్రబాబుకు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అర్చకులు లాంఛనంగా స్వాగతం పలికారు. శ్రీవారి సేవలో ఆయనతో పాటు నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్ అయితే ఉన్నారు. ఇక మరో ప్రధాన అంశం, రాష్ట్రంలో వడగండ్ల వాన, సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అనే మెయిన్ హెడ్డింగ్ లైన్ తోటి, తమ్నెల్ తోటి ఒక వార్త కూడా నిన్న మనం చూసాం. ఇది కూడా బాగా వైరల్ అవుతున్న వార్త. తెలంగాణలో నిన్న వడగండ్ల వాన బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. మరో 2 రోజులు కూడా రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో ఎదురుగాలు, వడగండ్ల వర్షాలు కురవనున్న నేపథ్యంలో ఆల్రెడీ వారు ప్రకటించిన నిన్న నైటు భారీ వర్షం అయితే చోటు చేసుకుంది. దీని ముందే ఊహించిన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆయా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మార్కెట్ యార్డ్స్లో ఉన్న పంటలు తడిసిపోకుండా చూడాలని, వడగండ్ల వానకు నష్టపోయిన రైతులను ఆదుకునే ప్రయత్నం చేయాలని అన్నారు. అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముందస్తు చర్యలు చేపట్టాలని కూడా అప్రమత్తం చేశారు. ఇక నిన్న ప్రధానంగా నిలిచిన వార్త, రైతులందరికీ రుణమాఫీ చేయాలి. ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు వ్యాఖ్యలను కూడా ఒకసారి ప్రధాన అంశంగా నిన్న నిలిచింది. ఇది కూడా ఒకసారి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ, రైతులకు రుణమాఫీ సరిగ్గా అమలు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తక్షణమే అర్హులైన వారందరికీ రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జనగామ జిల్లాలోని నిడిగొండ గ్రామంలో 554 మంది రైతుల్లో 2కి మాత్రమే రుణమాఫీ వచ్చిందని, మిగిలిన వాళ్లకు ఆధార సమస్యల వల్ల రాలేదని, లోపాలను వెంటనే సరిచేసి వారికి రుణమాఫీ చేయాలని పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్ విశ్వవిద్యాలయం భూమి 400 ఎకరాలు అమ్మాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దీనికి బదులుగా పేదలు ఆక్రమించిన భూములను క్రమబద్ధీకరించి రుసుము తీసుకుంటే ఆదాయం వస్తుందని, పేదలకు కూడా మేలు జరుగుతుందని సూచించారు. ల్యాండ్ మాఫియాలు తీసుకున్న భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వేయాలని, అంతేకాని విశ్వవిద్యాలయాలు భూమిని అమ్మవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామంటూ కూడా వారు చెప్పడం జరిగింది.